నమస్తే. ప్రస్తుతం మనం నర్సంపేటలోని ముత్తజ్పేట ఏరియాలో ఉన్నాం. సో అందరికి తెలిసిందే ఆర్టీసీ డ్రైవర్, నర్సంపేట డిపోకి సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు అయితే చనిపోవడం జరిగింది. సో మొన్న ఏదైతే ఆర్టీసీ కార్మికులందరూ వాళ్ళకు సంబంధించిన డిమాండ్ల మేరకి సమ్మెకి అయితే పిలుపునియడం జరిగింది. సో ఇంతకుముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు మోసం చేస్తూ ఉందని చెప్పేసి వాళ్ళ డిమాండ్లకు మద్దతుగా మొన్నటి నుండి సమ్మెకి అయితే పిలుపునియడంతో సో ఎవరైతే శంకర్ గారు అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఆయనకు సంబంధించిన బాడీని కూడా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు పొద్దుటి నుండి కూడా చాలామంది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, పోలీసులు, వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం. నర్సంపేట డిపోకి సంబంధించిన ఆర్టీసీ అన్నలు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మీ సోదరుడు కావచ్చు, మీతో కలిసి పనిచేసిన వ్యక్తి శంకర్ గారు లేరు మన మధ్య. సో అంటే ఎట్లా చూడవచ్చు అంటే ఈ అంశం ప్రభుత్వం చేసిన వైఖరి కావచ్చు, ఈ హత్యకి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వమే. ఈ శంకర్ గౌడ్ హత్యకు ప్రభుత్వమే కారణం, మేనేజ్మెంట్ కూడా కారణమే. ఎందుకు అంటే ఈరోజు మేము గత ప్రభుత్వంలో విలీనము ప్రక్రియ పూర్తి అయినా కూడా అపాయింట్ డేటు ఒక ఇస్తే అయిపోతుంది. దానిని కాలయాపన చేసుకుంటూ 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ ఈ ప్రభుత్వం కూడా గడుపుకుంటూ వస్తుంది. మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన కాన్సెప్టే అదంతా వాళ్ళకి తెలుసు. ఆ విషయంలోనే మేము అడుగుతున్నాం. గుంతంప కోరికలు ఏం లేదు, వాళ్ళు పెట్టిన హామీలనే మేము అడుగుతున్నాం. ఆ హామీని నెరవేర్చమని అడిగినందుకు వారు లేదు అని చెప్పేసి గవర్నమెంట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేసి బస్సులని నడపడం వల్ల, ప్రైవేట్ బస్సులను నడపడము, గవర్నమెంట్ బస్సులను పోలీస్ ప్రొటెక్షన్ తోటి నడపడం వల్ల కొత్త రిక్రూట్మెంట్ పోరగాలని, ఏం తెలియని అనుభవం లేని డ్రైవర్లని ఇచ్చి రోడ్ల మీద పంపించి ప్రజలతో చెలగాటం చేయడం, ప్రాణాలతో ఆడుకోవడం వలన ఆయన భావోద్వేగానికి గురయ్యి ఏంటిది మనము ఇంత సమ్మె చేసినా, ఎన్ని కోరికలు కోరినా కానీ మనకు చనిపోతున్నా కానీ ఇంకా చలనం రావట్లేదు, మనకి ఎలాంటి కోరికలు తీరట్లేదు, మనం ఈ సమ్మెకి ఎందుకు దిగినట్టు, సమ్మె విఫలమవుతుందా సఫలమవుతుందా అనే మానవ భావోద్వేగంతో అతడు పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. శంకర్ అన్న మా మిత్రుడు, మాకంటే సీనియరు, మంచి గుణవంతుడు, మంచి. కాకపోతే ఏంటంటే ఆయన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటాం, మంచి ఆప్యాయతోటి ఉండేవాడు అందరితో. మేమంతా అన్నదమ్ములాగానే ఫీల్ అవుతాము. మాకు ఒక కన్న తల్లి, ఆర్టీసీ అంటేనే మాకు ఒక కన్న తల్లి. ఆ కన్న తల్లి ఒడిలో మేమందరం పిల్లలం. అది అమ్మ ఒడిలో పోయినప్పుడు అందరం సమానంగా అన్న, చెల్లి, అక్క అని భావోద్వేగంతో పనిచేసుకుంటూ మేము హ్యాపీగా డ్యూటీ చేసుకునే వాళ్ళం. ఏం జరిగిందంటే మొన్న నిన్న మరి ఆ బస్ డిపోలో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అట్లాంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? అది చేసుకోవాల్సిన కారణం ఏంటంటే మేనేజ్మెంటు బయట ప్రైవేటు వ్యక్తులకు ప్రోత్సహించి మీకు రోజు 800-1000 రూపాయలు వేతనం ఇస్తాము, మీకు అవసరం అనుకుంటే రెగ్యులరైజేషన్ చేస్తామనేది నమ్మించి వాళ్ళని వ్యవహారం చేసి సీక్రెట్గా ఫోన్లు చేసి డిపోలో రప్పించుకొని వాళ్ళకు ఏ రకమైన అనుభవం లేకుండా కానీ తీసుకుపోయి రోడ్ల మీద తీసుకుపోయి వాళ్ళని పెట్టేసి ఈ సమ్మె విచ్ఛేదనం చేయాలనే కాన్సెప్ట్ తోటి మేనేజ్మెంటు, గవర్నమెంట్ రెండు కూడా తోడ్పడి ఈ శంకర్ అన్న ఆత్మహత్యకు మేమందరం లంచ్ చేసి ఉన్నాము. అప్పుడు చేసి అక్కడే చెట్టు కింద సేద చేస్తున్నాము. అయితే ప్రైవేట్ వాళ్ళు బండ్లు నడుపుతూ ఉంటే స్టేజ్ మీద వేసి పాయింట్ మీద బండి పెట్టారు. పెట్టిన తర్వాత మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఆయన కార్గో పాయింట్ అనేది ఒకటి ఉంటుంది లోపల, అటు ఎవరు లేము, అంతా మేము ఓన్ సైడ్లో ఉన్నాం. చూసేసరికి మంటలా పోసుకొని అంటు పెట్టుకొని మాకు ఎదురుగా వచ్చిండు. ఎదురుగుండా రాగానే తక్షణమే మేము అతన్ని సేవ్ చేయడానికి మా ఒంటి మీద బట్టలు ఇప్పి కూడా అతన్ని మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసి మంటలు ఆర్పేసి తక్షణమే 108కు కాల్ చేసి 108 రప్పించి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత సెకండ్ ట్రీట్మెంట్కు ఎంజిఎం తరలించారు. ఎంబులెన్స్ నుంచి యశోకు తరలించారు నైట్. అంటే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్నా కూడా అయితే మీరు సమ్మె పిలుపునియడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటా ఉన్నారంటే మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు, ఎవరో మీరు రెచ్చగొడితేనే సమ్మెకి దిగుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతారు. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మీరు కొట్లాడినప్పుడు అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు మీకు మద్దతుగా వచ్చారు, మరి అప్పుడు కుట్ర చేసినట్టు కాదంటారా? ఇప్పుడు మాకు పొలిటికల్ మాకు సంబంధం లేదు.
గవర్నమెంట్కు మేనేజ్మెంట్కు కార్మికులకు సంబంధించి ఈ అంశాలు ఉంటాయి. మాకు ఎవరో రెచ్చగొట్టి మీరు సమ్మెకి పోండి మీ బాగులు బాధపడతాయనే విషయాలు ఎవరు మాకు ప్రోత్సహించలేదు. ఎవరి కొరకు మీ సమ్మెకి పోలేదు. దీనికి కారకులు వీళ్ళు ప్రతిపక్ష పోలు అని చెప్పేసి ఉండబడిన గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపక్ష పోల మీద వాళ్ళు యాడ్ చేసి కార్మికులను రెచ్చగొడుతుందని చెప్పడం తప్ప ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఏ పార్టీ నాయకులు లేరు, ఎవరు లేరు. ఈరోజు కాకపోతే సంఘీభావం నిలపడానికి మాత్రం వాస్తవానికి అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. మాకు ముందు సమ్మెకు ముందు ప్రోత్సహించింది లేదు, దేనికి కూడా లేదు. మేము ఎందుకంటే ఆల్రెడీ ఒక 41 days నుంచి మేము ఆల్రెడీ మా కోరికలని నెరవేర్చండి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి, మా పిఆర్సీలు ఇవ్వండి, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల చదువులకి కొద్దిగా ఒక ఇల్లు లేదు, చదువు పిల్లల రీఎంబర్స్మెంట్ లేదు, రీఎంబర్స్మెంట్ లేదు, కనీసానికి రేషన్ కార్డు లేదు, తల్లిదండ్రులకి పింఛను లేదు. ఈ రకంగా ఇవన్నిటిని కూడా కోల్పోకుండా కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే ఆలోచన ప్రజలలో ఉంది. ఆర్టీసీ అంటేనే గవర్నమెంట్ అని ప్రజలలో కొంతమ కోరికలు కోరతలేరు కదా, వాళ్ళు ఇచ్చిన హామీ కదా మీరు అడిగేది. విలీనం చేస్తా అని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళు చెప్పింది కదా. రేవంత్ రెడ్డి గారు గెలవక ముందు ఫస్ట్ ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని నేను ఎక్కిన తొలి సంతకము ఫస్ట్ రోజే మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తా, బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, మీరందరూ నాకు తోడు, నా ఆర్టీసీ తల్లి, మీ అందరూ నా అన్నదమ్ములు అక్కచెల్లెలు అని పలికిన రేవంత్ రెడ్డి గారే ఈరోజు మమ్మల్ని ఇలాంటి తోడబుట్టిన అన్నదమ్ములని చంపుకునే కషాయవాడిగా తయారైండు. అది మానుకొని మానవ దృక్పథంతో ఆర్టీసీ బిడ్డలని కడుపులో పెట్టుకొని దాచుకోవాల్సిందే మనవి.